హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేసేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ టైటిల్ చూసారు కదండి. సో ఏం చెప్తుంది అక్క అని చెప్పేసి అని అనుకుంటున్నారా? సో నిజమేనండి, మీకు యూజ్ అయ్యే టిప్సే కదా మన ఛానల్లో ఉండేది. సో అలాగా యూజ్ అయ్యే టిప్సే చెప్తా ఉన్నాను. సో దాంట్లో భాగంగానే ఈ రోజు ఒక 3 బ్లౌజులు అయితే మటుకు కలెక్షన్ మీకు చూపించేసేసి దాన్ని డిఫరెంట్ గా నేను ఎలాగా రెడీ చేశానని చెప్పేసి అనేది అయితే మటుకు చెప్తాను మీకు. ఓకేనా? సో దాంట్లో భాగంగానే ఈ బ్లౌజ్ కూడా ఒకటి. సో ఇది చాలా మందికి అయితే మటుకు నేను స్టేటస్ లో అయితే పెట్టాను. సో ఇది కంప్లీట్ చేసేసాక సో నార్మల్ గా బ్లౌజ్ కి మనము ఇలాగా కూడా డెకరేట్ చేయొచ్చు. ఓకేనా? ఇది వచ్చేసేసి మనము నెట్టెడ్ క్లాత్ తో ఫ్లవర్ చేశానండి. సో నెట్టెడ్ క్లాత్ తో ఫ్లవర్ చేసేసి మనము స్టిచ్ చేసాము. సో ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసేసానంటే ఇలాగా టాకా కూడా వేసేసుకోవచ్చు. నేను మిడిల్ లో ఒకటే టాకా వేసాను అనమాట. సో ఇలాగా మొత్తం టోటల్ గా కూడా ఫ్లవర్ కి మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసేయచ్చు. ఓకేనా? సో అలాగా కాకోకోకుండా నేను ఓన్లీ మిడిల్ లో టాకా వేసాను. సో కుందన్స్ అనేది అతికిచ్చాను అనమాట. సో ఫ్లవర్ ఇలాగైతే మనకి ఏమవుతుందని అంటే ఒక 3D ఫ్లవర్ మాదిరిగా కనిపించేసేస్తుంది. సో అడుగున వర్క్ అనేది మనకు కనిపించేస్తుంది, పైన ఒక డిజైన్ అనేది డిఫరెంట్ గా అయితే మనకు కనిపించేస్తుంది. రొటీన్ గా కాకోకుండా డిఫరెంట్ గా. సో ఈ హ్యాండ్ కి ఒకటి, ఈ హ్యాండ్ కి ఒకటి, బ్యాక్ సైడ్ ఒక ఫ్లవర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఎలాగా ఉంది ఈ ఐడియా అని చెప్పేసి అనేది అయితే మటుకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేసేయండి. కొంచెం డిఫరెంట్ గా మన వర్క్ కి ఇంకొంచెము ఐడియాస్ యాడ్ చేసేస్తే కొద్దిగా ఆదాయం రెట్టింపు చేసుకోవడానికి. సో అదే మీ టైటిల్ అనేది పెట్టాను అనమాట. సో మన ఆలోచనలే మనకు ఆదాయాన్ని రెట్టింపిస్తాయి అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసేసి మీకు అందరికి కూడా బాగా నచ్చిన డిజైన్ అండి. ఈ డిజైన్ అయితే మటుకు చాలా మంది అడిగారు. సో ఎంత బాగుంది అక్క అని చెప్పేసి అని అడిగారు అనమాట. ఈ డిజైన్ ఏమిట్లోది అని చెప్పేసి అని కూడా అడిగారు. సో ఈ డిజైన్ వచ్చేసేసి త్రిబుల్ ఆల్బమ్ లోదండి. త్రిబుల్ మిషన్ తో పాటు ఫ్రీగా ఇచ్చిన డిజైన్స్ లోదనమాట. సో దాంట్లో భాగంగా మనకు ఒక ఆల్బమ్ అనేది ఇచ్చారు కదా త్రిబుల్ మిషన్ తో పాటు. సో దాంట్లో డిజైన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి నేను యూజ్ చేసిన కాంబినేషన్స్ సో పింక్, బ్లాక్, యాష్ కలర్ అండి. సో ఈ కలర్స్ అయితే యూజ్ చేశాను. లైట్ పింక్ వచ్చేసేసి, బేబీ పింక్ వచ్చేసేసి డబల్ షేడ్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసేసి నేను డార్క్ పింక్ షేడ్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ వేసిన తర్వాత చాలా మంది ఇది కూడా షేడ్ లోకి సంబంధమే అని చెప్పేసి అనుకున్నారు. కాదండి. సో అది వచ్చేసేసి డిజైనే మనకు అలాగుంది. ఈ టోటల్ గా ఈ ఫ్లవర్ అంతా కూడా ఉండేది షేడింగ్ అనమాట. సో మళ్ళీ ఇక్కడ మిడిల్ లో లీఫ్ వేసింది. తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ పెటల్స్ కి మటుకు డార్క్ పింక్ అది. సో ఇలాగా నేను బ్లాక్, యాష్ కలర్, బేబీ పింక్, డార్క్ పింక్ అయితే మటుకు యూజ్ చేశాను. సో పర్టికల్ గా మటుకు ఒక శారీ పైకి పర్టికల్ గా నేను ఇదైతే మటుకు రెడీ చేశాను. మీకు ఇక్కడ పిక్ అనేది యాడ్ చేస్తాను. సో ఈ ఈ బ్లౌజ్ నేను ఏ శారీ పైకి వేసుకున్నానని చెప్పేసి అయితే మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, వీడియో చూడండి. సో ఓన్లీ హ్యాండ్స్ కి ఒక్కటే వేసాను అనమాట. ఎందుకంటే ఈ డిజైన్ బోట్ నెక్ వచ్చింది. సో బోట్ నెక్ నాకు ఇంట్రెస్ట్ లేనందుకైతే మటుకు హ్యాండ్స్ అయితే వేసాను అంతే. నేను రాసిల్క్ పైన ట్రైల్ వేసాను అనమాట. సో ఈ డిజైన్ ని సో అందుకోసం అని చెప్పేసేసని నేను ఓన్లీ హ్యాండ్స్ ఒకటి హైలైట్ చేసేసుకొని నెక్ కి అయితే మటుకు ఇలా పెట్టా. సో డబల్ థ్రెడ్ పైపింగ్ ఇచ్చేసేసి మనకు ఈ కటింగ్ ఇచ్చేసేసాను నేను. సో రౌండ్ నెక్కే తీసేసుకొని మళ్ళీ మనము ఈ కటింగ్ తీసేసుకొని పైపింగ్ తో హైలైట్ చేశాను బ్యాక్ అయితే. ఓకేనా? సో ఫ్రంట్ కూడా సేమ్ అలాగనే వస్తుంది. సో నేను ఇక్కడ ఏం ప్రిన్సెస్ కట్ పెట్టుకోలేదండి, జస్ట్ నార్మల్ కటింగ్ పెట్టేసేసాను. ఫ్రంట్ కూడా మనకు నార్మల్ అనమాట, కాబట్టి ప్రిన్స్ కట్ ఏం కాదు. సో నేను ఇక్కడ ఇలాగా పైపింగ్ అయితే మటుకు ఇచ్చేసేసాను. సో ఇలా చేయడం వలన మనం కస్టమర్స్ కి ఇలాంటి సజెషన్లు ఇవ్వడం వలన ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కో రకంగా ఉంటుంది కదా. సో వాళ్ళకు హ్యాండ్సే ఎక్కువ హెవీ కావాలా, హ్యాండ్స్ హైలైట్ కావాలా, మాకు ఎక్కువ సింపుల్ గా ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి అన్నప్పుడు ఇలాంటి సజెషన్ కూడా మనం ఇవ్వచ్చు. సో మనము డిఫరెంట్ గా చేస్తూ ఉంటేనే మనకి కూడా కొంచెం పేరు అనేది వస్తుంది కదా. సో దాంట్లో భాగంగానే నెక్స్ట్ ఈ డిజైన్ కూడా మీకు చూపించాను. సో ఈ బ్లౌజ్ వచ్చేసేసి నేను ఆల్రెడీ మీకు మెటీరియల్స్ గురించి చెప్పినప్పుడు నేను తొలేకాదశి రోజు అయితే మటుకు ఈ శారీ కట్టుకున్నాను. సో అది కూడా మీకు ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి.
దీనికి వచ్చేసేసి మీకు బ్లౌజ్ రెడీ చేసినప్పుడు కూడా నేను స్టేటస్ లో అయితే పెట్టాను, చాలా ఫాస్ట్ గానే అయిపోయింది డిజైన్ అని చెప్పేసి అని. సో ఇలాగా ఆల్ ఓవర్ డిజైన్. యాక్చువల్లీ ఇది వచ్చేసేసి మనకు బోట్ నెక్ డిజైన్ అన్నమాట. సో బోట్ నెక్ కాకోకుండా నేను రౌండ్ లో మధ్యలో డిజైన్ అంతా కూడా కట్ చేసేసి సో నెక్ కి అయితే మటుకు ఇలాగా పైపింగ్ చేశాను. మళ్ళీ లైన్ అయితే ఇవ్వలేదు, కొంచెం చూద్దాము డిఫరెంట్ లుక్ లో ఇలాగే ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే మటుకు ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో మనకు నెక్ లైన్ లేకోకుండా ఆల్ ఓవర్ డిజైన్ ఓన్లీ నేను థ్రెడ్ పైపింగ్ ఇచ్చేసేసాను అనమాట. గోల్డ్ కలర్ తో థ్రెడ్ పైపింగ్ ఇచ్చేసేసాను. అలాగే హ్యాండ్స్ కూడా ఇచ్చేసేసాను. ఓకేనా, రొటీన్ గా కాకోకుండా బార్డరే అనేది లేకోకుండా ఇలాగ డిఫరెంట్ లుక్ లో కూడా మనం రెడీ చేయొచ్చు. సో మనకి యాక్చువల్లీ ఇది సో పెయింటింగ్ మాదిరి కనిపిస్తుంది అనమాట. సో ఎక్కడ కూడా ఎంబ్రాయిడరీ అన్నట్లుగా కనిపించట్లేదు. సో అంత బాగుంది డిజైన్. ఆ డిజైన్ కి తగ్గట్టుగా మనకు పైపింగ్ ఇచ్చేసరికల్లా ఇంకొంచెం డిఫరెంట్ గా అనేది అనిపించింది. అంటే లైక్ అందరూ కూడా మనకు బోట్ నెక్ వేసుకునే కస్టమర్స్ ఉండరు కదండి. సో ఇప్పుడు నా లెక్క ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. నేను ఏదో 1-2 బ్లౌజులకు మాత్రమే అంటే ఆ డిజైన్ మరీ పర్టికల్ గా బాగుంది అని చెప్పేసేసరి నాకు బాగా నచ్చిన డిజైన్ అయితేనే. ఎగ్జాంపుల్ కి నిన్న చూపించిన వర్ష డిజైన్స్ అన్నమాట. సో అది కూడా చూపిస్తాను మీకు. సో అలాంటి డిజైన్స్ పర్టికల్ గా ఓకే దీనిలకు బోట్ నెక్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి అన్నప్పుడు రెడీ చేసుకుంటాను. కానీ అన్ని డిజైన్లకు బోట్ నెక్ అని చెప్పేసి అంటే పెద్దగా ఇష్టం ఉండదు. సో అలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు కాబట్టి ఇలాంటి ఐడియా వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. సో మధ్యలో డిజైన్ అంతా కూడా స్కిప్ చేసేసి మనం ఓన్లీ పైపింగ్ ఒక్కటి ఇచ్చేసేసాను అనమాట. అది నేను సాఫ్ట్వేర్ లోనే ఎడిట్ చేసుకున్నానండి. ఓకేనా, సాఫ్ట్వేర్ గురించి చాలా మంది అడుగుతున్నారు. సపరేట్ ట్రైనింగ్ తీసుకోవాలండి. నేను ట్రైనింగ్ ఇచ్చేంత నేను నేర్చుకోలేదు. జస్ట్ ఇలాగా చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే మటుకు నేను చేసుకుంటా ఉన్నాను. నేను ఇందాక మర్చిపోయానండి, ఈ డిజైన్ నెంబరు చెప్దామని చెప్పేసి సరే మర్చిపోయాను, చూపిస్తాను మీకు. 878 అండి. సో ఈ డిజైన్ నేను వేసినండేది. సో హ్యాండ్స్ కి ఒకటి బోట్ నెక్ ఉంది కాబట్టి నేను నెక్ వేయకోకుండా ఓన్లీ హ్యాండ్స్ అయితే మటుకు వేశాను. సో డిజైన్స్ కొన్ని డిజైన్స్ చూసేదానికి వేసేదానికి చాలా డిఫరెంట్ అండి. కొన్ని డిజైన్స్ వేస్తేనే లుక్ అనేది బాగా తెలుస్తుంది మనకు. సో ఈ డిజైన్స్ చూస్తే గిన అంత బాగుందా ఏదో నార్మల్ గా ఉంది అని చెప్పేసి అన్నట్లుగానే ఉంటుంది. బట్ వేస్తే మటుకు ఆ ఫినిషింగ్ మీరు చూసారు కదా. సో అంత చాలా బాగుంది. డిజైన్ అయితే మటుకు ఎక్సలెంట్ గా ఉంది. ట్రై చేయండి. సో ఎవరెవరితో అయితే మటుకు త్రిబుల్ మిషన్ ఉందో, త్రిబుల్ మిషన్ తో పాటు ఈ ఆల్బమ్ ఉందో సో వాళ్ళకైతే మటుకు ఈ డిజైన్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇది అందరికి చాలా మంది చాలా రకాలుగా వేసిన డిజైనే. బట్ నేను కూడా చాలా రోజులు అయిపోయింది పాపం తిను రెడీ చేసి ఇచ్చేసేసి. బట్ చూపించడానికి అయితే మటుకు టైం సరిపోలేదు. మా చెల్లి పెళ్ళప్పుడు చేసిచ్చింది తను. నేను అప్పట్లో కొంచెం స్టిచ్చింగ్ అనేది చాలా కంప్లీట్ గా బంద్ చేశాను కదా, కంప్లీట్ గా అవాయిడ్ చేసేసాను. అందుకోసం అని చెప్పి అప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేకి నాకు ఎక్కువ బ్లౌజెస్ అవ్వలేదన్నమాట. మెయిన్ బ్లౌజెస్ ఒకటే రెడీ చేసుకున్నాను. పాపం తనైతే అప్పుడే రెడీ చేసి ఇచ్చింది. మన టోటల్ గా కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి ఇలాగా మొత్తం అంతా కూడా మగ్గం వర్క్ అని చెప్పేసి అనేది రెడీ చేయించాను అనమాట. సో ఇది ఇంతకు ముందే మీరు చూసి ఉండొచ్చు. అయితే నేను బ్లాక్ మీద మల్టీ పర్పస్ గా వేశాను. సో ఎక్కడన్నా కానీ ఫంక్షన్ వేర్, పార్టీ వేర్ అని చెప్పేసి అన్నప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి అని. అంటే మనకు శారీ కాంబినేషన్స్ బట్టి, ఇప్పుడు దీంట్లోదైనా కానీ ఈ శారీది కాదు. సో ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసాం కదా. సో అలాగా నేను కొంచెం బ్లౌజెస్ కి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తానండి. శారీ నార్మల్ అయినా బ్లౌజ్ ని బట్టి లుక్ అనేది మారిపోతుంది అనమాట. సో మీరు నా వీడియోస్ లో కూడా చాలా దానిలో అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో అయితే ఈ డిజైన్ అయితే మటుకు ఇలాగ రెడీ చేయించాను. యాక్చువల్లీ మొత్తం ఇలాగ అంతా కూడా రెడీ చేసేసినా గానీ చాలా అంటే చాలా తక్కువగా పడిందండి కాస్ట్. యాక్చువల్లీ ఇది మొత్తం అంతా కూడా ఇలాగ రెడీ చేయించిన మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికనంటే మటుకు చాలా తక్కువనే పడింది కాస్ట్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికనంటే కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికని చెప్పేసేయచ్చు. నేను అప్రాక్సిమేట్లీ ఇలాగ రెడీ చేస్తే కింద 3000 వస్తుందేమో అని చెప్పేసి అని అనుకున్నాను. ఎందుకనంటే మనకు కంప్యూటర్ వర్క్ లోనే స్టిచెస్ అనేటివి చాలా హెవీగా ఉన్నాయి కదా ఈ డిజైన్ కి. సో ఇంకా మళ్ళా వర్క్ చేయించిన దానికి చాలా ఎక్కువ వస్తుంది అనుకున్నాను. లేదండి, ఓన్లీ మనకు 2200 రూపీస్ లో మనకి ఈ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. సో వర్క్ ప్లస్ మళ్ళీ యాడ్ చేయించిన మగ్గం వరకు టోటల్ గా అంతా కలిపేసేసి 2200 లో మనకు ఇంత హెవీ డిజైన్ అయితే మనకు రెడీ అయిపోతుంది. సో మీలో ఎవరికన్నా కానీ ఇలాగ మల్టీ పర్పస్ టోటల్ గా కూడా
వేరే క్లాతుల పైన అయినా సరే, అంటే రెడ్, బ్లాక్, బ్లూ, ఎనీ కలర్స్ అండి మీకు కస్టమైజేషన్స్ కావాలని చెప్పేసేసారంటే కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. ఓన్లీ 2200 లో మనకైతే మనకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఏ కలర్ కావాలని చెప్పేసి అన్నా కానీ మీరు ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. ఆన్లైన్ అనేది అవైలబుల్ గా ఉంది. సో నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆన్లైన్ కని చెప్పేసి అని చెప్పలేదు, బట్ ఈ మధ్యలో చెప్తున్నాను కదా. సో ఆన్లైన్ ఆర్డర్స్ అయితే మటుకు తీసుకుంటున్నాను. ఏ డిజైన్ అయినా సరే, ఇప్పుడు నేను రెడీ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ అయినా సరే, లేదని చెప్పేసి అంటే ఇప్పుడు చూపించిన ఏ కలర్ కాంబినేషన్లలో అయినా సరే మీకు ఆన్లైన్ ఆర్డర్ అయితే మటుకు నేను తీసుకుంటానండి. ఆన్లైన్ మీకు కొరియర్ అవైలబిలిటీ అయితే మటుకు ఉంది, కొరియర్స్ చేస్తాను. ఓకేనా? సో నిన్న కంప్లీట్ అయిపోయిన డిజైన్ అయితే మటుకు ఇది. చాలా బాగుంది కదా. కాంబినేషన్ అయితే మటుకు అస్సం అండి. అస్సలకి ఫినిషింగ్ కానీ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ గా ఉంది. ఆల్రెడీ చాలా మంది షార్ట్ లో చూశారు, చాలా మంది కూడా అడిగారు. సో అయినా కొత్త డిజైన్ మనం వేస్తున్నామని చెప్పేసేసానంటే ఇంట్రెస్ట్ కానీ అది ఇంకా చాలా బాగా వచ్చిందని చెప్పేసేసారంటే ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదండి. నాకు నిజంగానే అలాగనే ఉంది. సో హ్యాండ్స్ ఇలాగా ఉంటాయన్నమాట, డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తము డిజైన్ కూడా ఎక్సలెంట్ అండి, సూపర్ ఫినిషింగ్. సో అదే అండి మొత్తానికైతే మటుకు ఈ రోజు వీడియో. సో ఈ టిప్స్ అని చెప్పేసి అనేటివి మీకు ఎలాగా నచ్చాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో అయితే మటుకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. సో ఇలాంటి బ్లౌజ్ కలెక్షన్ మీకు కూడా కావాలని చెప్పేసి అంటే ఆన్లైన్ అనేది ఆర్డర్ చేసేసేయండి. మీకు విత్ ఇన్ 2 days లో అయితే మటుకు మీకు పార్సల్ అయితే రెడీ అయిపోతుంది. ఆల్రెడీ అలాగనే సెండ్ చేస్తున్నాం కూడా. ఒకవేళ ఇన్ కేస్ హెవీగా ఉంది అని చెప్పేసి అన్నప్పుడు మీకు వాట్సాప్ మెసేజ్ చేసినప్పుడే డెలివరీ అనేది ఇలాగ అవుతుంది, ఇంత లేట్ అవుతుంది అని చెప్పేసి అని కూడా నేను మెన్షన్ చేస్తానండి. మాక్సిమం టు మాక్సిమం అయితే మటుకు 2 days లో అయితే మటుకు నేను డెలివరీ అయితే మటుకు చేసేస్తున్నాను. అంటే డిస్పాచ్ అయితే చేసేస్తున్నాను. సో డెలివరీ కావడానికి అయితే మటుకు మళ్ళీ డిపెండింగ్ ఆన్ కొరియర్స్ కదా. సో అలాగా. ఓకేనా? సో అలాగైతే మటుకు చేస్తున్నాను. ఎవరికైనా కానీ కావాలని చెప్పేసి అంటే స్క్రీన్ పైన ఉన్న ఈ నెంబర్కి అయితే మటుకు ఆర్డర్ చేసేసేయండి. సో ఇక్కడ బ్లౌజ్ కూడా మీరు చూస్తుంటారు. సో అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది వీడియో ఎప్పుడుది అని చెప్పేసి అని. మీకు అప్లోడ్ చేయడానికి మటుకు లేట్ అవుతుందండి, ఏమి అనుకోవద్దండి. కొన్ని సిచ్యువేషన్స్ అనమాట, అంతే. సో టైమింగ్ అనేది కానీ, నెట్వర్క్ ప్రాబ్లం కానీ, ఇవన్నీ దీని వలన వీడియో అయితే మటుకు అప్లోడ్ చేయడానికి అయితే మటుకు లేట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి లేడీస్ ఫ్యాషన్. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.